హాయ్ మై డియర్ లవ్లీ వ్యూవర్స్. మీకు 'గాథలి' కథ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఒక చిన్న కామెంట్ పెట్టండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా 'గాథలి' 12వ భాగంలోకి వెళ్ళిపోదాం. "ఏంటి రాధా, నువ్వు చెప్పేది నిజమా? నమ్మలేకపోతున్నాను" అన్నాడు వీరేంద్ర. "అవునండి. ఆ రోజు చక్రితో పెళ్లి ఇష్టం లేక లెటర్ రాసి పెట్టి ఇంటి నుండి వచ్చేశాను. ఎక్కడికి వెళ్ళాలో తెలియక కనిపించిన ట్రైన్ ఎక్కేశాను. ఈ ఊరికి వచ్చాను. ట్రైన్ దిగి బతుకు మీద విరక్తితో రోడ్డు మీద ఏదో ఆలోచిస్తూ నడుస్తూ మీ కారు కింద పడ్డాను. తర్వాత మీరు నన్ను హాస్పిటల్‌లో జాయిన్ చేయటం, నేను కోలుకునే వరకు ఎంతో శ్రద్ధతో, ప్రేమతో నన్ను చూసుకున్నారు. రాధ అని మీకు నా పేరు మార్చి చెప్పాను. తర్వాత కొన్ని రోజులకు నన్ను మీరు పెళ్లి చేసుకుంటానన్నారు. నేనెవరో, నా గతమేంటో తెలుసుకోకుండా ఎలా పెళ్లి చేసుకుంటారు అని నేను అడ్డు చెప్పినా, నీ గతంతో నాకు పని లేదు. నీకిష్టమైతే చెప్పు, పెళ్లి చేసుకుందాం. నీకిష్టం లేకపోయినా పర్వాలేదు. నిన్ను మీ వాళ్ళ దగ్గరికి చేరుస్తాను అన్నారు. ఇంటి నుండి వచ్చేసిన నేను అటు మళ్ళీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళలేక, అమృత హృదయులైన మిమ్మల్ని కాదనలేక పెళ్లి చేసుకున్నాను. అప్పటినుండి చల్లని మీ నీడలో ఎంతో హాయిగా బతుకుతున్నాను. పాపం గాదిలి చాలా మంచిది. అది చిన్నప్పుడు నా పెంకితనాన్ని భరించింది. నేను చేసిన పనికి నాన్న పరువు కాపాడటం కోసం తలవంచి ఆ మృగాన్ని పెళ్లి చేసుకుంది. నిజానికి గాదిలి స్థానంలో నేనుండాల్సిన దాన్నే. ఆ రోజు గాదిలి వచ్చి మీకు కథ చెబుతున్నప్పుడు నేను మొత్తం విన్నాను. ఫంక్షన్‌కి వెళ్తుంటే తల తిరిగినట్లు అనిపించి వెనక్కి వచ్చేశాను. లోపల గాదిలి మీతో మాట్లాడడం అంతా తలుపు దగ్గర నిలబడి మొదటి నుండి విన్నాను. కానీ గాదిలి ముందుకొచ్చే సాహసం చేయలేకపోయాను. అమ్మా, నాన్న, గాదిలికి నేనెక్కడున్నానో తెలియదు. బహుశా నేను చచ్చిపోయాననుకోని ఉంటారు వాళ్ళు. అందుకే గాదిలిని చూడగానే తన ముందుకు రాలేదు. సరే, కథ ముగింపులో గాదిలి చనిపోయినట్టు ఎందుకు రాశారు? అంది రాధ ఏడుస్తూనే. రాధ మాటలు విన్న వీరేంద్ర షాకులో కాసేపు ఏమీ మాట్లాడలేదు. తర్వాత ఇలా అన్నాడు. తనెవరో నాకు తెలియదు కదా! తన కథ రాయమంది. చెప్పింది. మళ్ళీ వస్తానంది. ఇంతవరకు రాలేదు. ముగింపు కూడా ఊహించి రాయమన్నది కదా! ఎందుకో ఇక కనిపించలేదని అలా రాశాను. మూడుబారాల్సిన నా జీవితం మీ నీడలో పచ్చగా ఉంది. పచ్చగా ఉండాల్సిన గాదిలి జీవితం మూడుబారింది అన్నది రాధ నిర్లిప్తంగా. రాధ, ఒక పని చేద్దాం. గాదిలి సరేనంటే, గాదిలి వాడితో ఇప్పటివరకు పడిన నరకయాతన చాలు. ఇక వద్దు. మనం గాదిలిని వాడి చెర నుండి విడిపిద్దాం. విడాకులు తీసుకోమందాం. గాదిలిని మన దగ్గర ఉంచుకుందాం. తన మనసు కుదుట పడే వరకు ఏదైనా ఉద్యోగం చూద్దాం టైం పాస్‌కి. ఏమంటావ్? అన్నాడు వీరేంద్ర. అబ్బా! మీరెంత మంచివారండి. అలాగేనండి. మీరు చెప్పినట్టే చేద్దాం. తర్వాత ఎవరన్నా సఫ్రుదేడికిచ్చి పెళ్లి చేద్దాం అంటూ అతడి గుండెల్లో ఒదిగిపోయింది రాధ. వీరేంద్ర ఆమెను మృదువుగా హత్తుకొని ముద్దు పెట్టుకొని, సరే, నేను నేనలా కాసేపు బయటకు వెళ్ళి వస్తాను. ఈలోగా నువ్వు డిన్నర్‌కి ప్రిపేర్ చెయ్ అంటూ వెళ్ళిపోయాడు. మొన్నాడు ఉదయం వీరేంద్ర ఇంటికి పోలీసులు వచ్చారు. గాదిలి శవం పోలీస్ స్టేషన్ దగ్గరలో దొరికిందని, తలపై బలమైన గాయం తగలటం వలన ఆమె చనిపోయిందని, హతురాలి చేతిలో ఒక లెటర్ ఉందని, అందులో నా చావుకు కారణం ప్రముఖ రచయిత వీరేంద్ర అని ఉందని, అతడు ఆమెను హత్య చేసినందుకు అరెస్టు చేస్తున్నామని, అసలు ఆమెను ఎందుకు హత్య చేశారో చెప్పమని అన్నారు. వీరేంద్ర ఏమీ మాట్లాడలేదు. మైథిలి నిర్ఘాంతపోయింది. అదేంటి సార్, కథలో చంపితే అరెస్టు చేస్తారా? అంది గాబరాగా. నిన్న రాత్రి వీరేంద్ర గారు మృతురాలి ఇంటికి వచ్చారు. వాచ్‌మన్ చెప్పాడు. ఆమె భర్త కూడా ఆఫీస్ పని మీద వెళ్ళాడని, ఇంట్లో లేడని చెప్పాడు. కాబట్టి సర్‌ని ప్రైమ్ సస్పెక్ట్ కింద లెటర్ ఆధారంగా అరెస్ట్ చేశాం అంటూ విచారణ జరపాలని స్టేషన్‌కి తీసుకువెళ్లారు. వీరేంద్ర తాను గాదిలి ఇంటికి వెళ్ళింది నిజమేనని, అయితే ఆమెను తాను చంపలేదని, ఆమె భర్త చక్రి మంచివాడు కాదని, ఒకరోజు గాదిలి తన ఇంటికి వచ్చిందని, తన కథ రాయమని ప్రాధేయపడిందని, తన కథంతా చెప్పిందని, ఆమె వాష్‌రూమ్‌కి వెళ్ళినప్పుడు తన హ్యాండ్ బ్యాగ్ హ్యాంగర్‌కి తగిలించిందని, తర్వాత ఆమె వెళ్ళాక నేను బాత్రూమ్‌కి వెళ్లి చూస్తే హ్యాండ్ బ్యాగ్‌లో ఆమె రాసిన డైరీ ఉందని, ఆమె కావాలనే ఆ హ్యాండ్ బ్యాగ్, ఆ డైరీ వదిలేస్తున్నట్లు అందులో రాసిందని, నేను ఒకవేళ ఆమె కథ మర్చిపోతే అందులో ఆమె కథంతా రాసి ఉందని నేనలాగే ఆ డైరీ ఫాలో అవుతూ రాశాను. తానేమి చనిపోను కానీ దయచేసి కథ ముగింపులో బతుకు మీద విరక్తి చెంది తను నిద్రమాత్రలు మింగి చనిపోయినట్టుగా రాయమని ఉంది అని తను అలాగే కథలో రాశాడని,
గాదిలి ఎందుకు అలా రాయమందో, కొంపదీసి ఏ అఘాయిత్యం చేసుకుంటుందోనని శ్రీ సీరియల్ ముగింపు వచ్చేసరికి చివరిలో ఆమె అడ్రెస్, ఫోన్ నంబర్ చూసి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె లిఫ్ట్ చేయలేదని, ఆమె ఇంటికి వెళ్ళానని ఎస్ఐతో చెప్పాడు వీరేంద్ర. ఇంకో విషయం, గాదిలి తన భార్య చెల్లెలే అని, ఆమె ఆమె భర్త దుర్మార్గుడని, గాదిలిని చాలా టార్చర్ పెట్టాడని, గాదిలి డైరీయే అందుకు సాక్ష్యమని, గాదిలిని చంపి కథలో నేను చంపాను కాబట్టి ఒకవేళ చక్రి ఆమెను చంపి నన్ను ఇరికించటానికి ఒక లెటర్ రాసి పెట్టాడేమోనని, నాకేం పాపం తెలియదు, గాదిలిని నేను చంపలేదు అన్నాడు వీరేంద్ర ఇంటరాగేషన్‌లో. పోలీసులు చక్రిని అరెస్టు చేసి పోలీసు పద్ధతిలో విచారణ జరిపారు. అతడు గాదలితో తన ఫ్రెండ్ తేజ ఎఫైర్ ఉందని చెప్పినందువలన ఫ్రస్ట్రేషన్‌లో ఆమెను మాటలతో హింసించానని, తేజ డబ్బాసను చూపి అతడి భార్యను కోరటంతో డబ్బు కాశపడి గాదలిని తేజకు అప్పజెప్పినా, గాదలి అతడికి లొంగలేదని, పైగా అతడిని తన్నిందని, ఆ కోపంతో తేజ చంపాడేమో అని, తను గాదలిని చంపలేదని చెప్పాడు. పోలీసులు తేజని ఇంటరాగేషన్ చేశారు. అతడు గాదిలి అంటే తనకు చిన్నప్పటి నుండి ఇష్టమని, గాదిలిపై మోజు పడ్డానని, ఆమెను అనుభవించాలనుకున్నాను గాని ఆమె లొంగలేదని, గాదిలిని తనెందుకు చంపుతానని, చంపలేదని అన్నాడు. పోలీసులు గాదిలిని ఎవరు చంపారో అర్థం కావటం లేదు. అంతా మిస్టరీగా ఉంది. అనుమానం వీరి ముగ్గురి మీదే ఉంది. కానీ హంతకుడు ఎవరో నిర్ణయించలేకపోతున్నారు. ముగ్గురు మేం చంపలేదంటే మేం చంపలేదు అంటున్నారు. ఇటు తమ అభిమాన రచయిత కథ రాస్తూ అందులో పాత్రని చంపడం ఏంటి? పాత్రను చంపి సీరియల్ ముగించగానే ఆ పాత్రకి సంబంధించిన అమ్మాయి నిజంగా చనిపోవడం ఏంటి? పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి? అని అనుకుంటూ వీరేంద్ర అభిమానులందరూ విస్తుపోతున్నారు. ఇంతకీ హంతకుడు ఎవరని అందరికీ సందేహం. వీరేంద్ర, చక్రీనా, తేజానా? గాదిలిని చంపిన హంతకుడెవరో తెలుసుకోవాలంటే ముగింపు భాగం 13వ భాగంలో వినండి.